గాంధీ స్టాచ్యూ కోసం రేవంత్ అన్న బండ్లగూడ దగ్గర రేవంత్ అన్న అటు ఇటు చేసి దాదాపు 6 ఎకరాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ని ఖతం చేయడానికి రెడీ అవుతున్నాడు. సుమారు 450 కుటుంబాలు రోడ్డు మీదకి రావడానికి సిద్ధమవుతున్నారు. కేవలం 450 కుటుంబాలు మాత్రమే కాదు, దాదాపు 50,000 ఇళ్ళు కూల్చేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది. సుమారు లక్షలాది మంది జనం రోడ్డు మీద పడేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అసలు రేవంత్ అన్న ప్లాన్ ఏంది, రేవంత్ అన్న కథ ఏందనేది డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అసలు రేవంత్ అన్న ప్లాన్ ఏంది? ఇప్పుడు తుషార్ గాంధీ అని చెప్పి మహాత్మా గాంధీ వాళ్ళ మునిమనోడు ఆయన ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు, నువ్వు ఏది గట్టకు స్టాచ్యూ సపడేకుండు, సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకు, గాంధీ బతుకుంటే జనాలను ఇబ్బంది పెట్టి నువ్వు స్టాచ్యూ కడతా అంటే గాంధీ వద్దనేటోడు, గాంధీ వద్దని ఖచ్చితంగా చెప్తాడు, కాబట్టి నువ్వు ఏది కట్టకు, జనాలను ఇబ్బంది పెట్టకు అని చెప్పి తుషార్ గాంధీ చెప్పిండు. రేవంత్ అన్న అయినా సరే వెనక్కి తగ్గను, వినే పరిస్థితి లేదు, గాంధీ విగ్రహం కట్టి తీరుతామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. ఆఖరికి అపార్ట్మెంట్ కూల్చేయడానికి రెడీ అవుతా ఉన్నాడు. మధు పార్క్ ప్రైడ్ అని చెప్పి 450 కుటుంబాలు, అపార్ట్మెంట్లు మాత్రమే కాదు 50-60 వేల ఇండ్లు పోబోతా ఉన్నాయి. ఏదైతే మూసీ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయో, మూసీ పక్కన కట్టుకున్నటువంటి ఇల్లులు ఏదైతుందో, బఫర్ జోను FTL వదిలేసి సెట్ బ్యాక్తో కట్టుకున్నటువంటి ఇల్లులు ఏదైతున్నాయో అవి కూడా పోబోతా ఉన్నాయి. సుమారు ఒక 50,000 ఇండ్లు రోడ్డు మీదకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. కారణం ఏంది? 1,00,000 కోట్ల ప్రాజెక్టు, మూసీకి సంబంధించినటువంటి పునర్నిర్మాణం, మూసీకి సంబంధించిన సుందరీకరణ, మూసీకి సంబంధించినటువంటి ఇక ప్రక్షాళన అనేటటువంటి పేరు. ఏమనంటే కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తాం, హైదరాబాద్ డెవలప్ చేస్తాం, మొత్తం మూసీని అద్దపు తునుక లెక్క దిద్దుతాం. ఇట్లా మూసీ నీళ్ళలో మనం ఇట్లా చూస్తేనట మన బొమ్మ మనకే కనబడాలన్నట్టు, అబ్బా ఎంత అందంగా ఉన్నా, సూపర్ ఉన్నా కదా అని మనమే అనుకోవాలన్నట్టు. మూసీ నీళ్ళు ఇప్పుడు అద్దం లెక్క మెరవాలి.